You're a superhero. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిలీప్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఆడియోతో చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెడతాను. మీరు అక్కడి నుంచి అయితే చూడండి. కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఎడిటింగ్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వీడియో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో అలాగే వీడియో నచ్చిందా లేదు కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ స్క్రీన్ రెజల్యూషన్ అయితే ఎంటర్ చేయండి 1080x2340. సో ఆ తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను యూజ్ చేస్తున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేదా ఆడియో ఉంది కదా, సో వీటన్నిటి లింక్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను, మీరు అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్ స్క్రీన్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అలాగే ఒక ఆడియో ఫైల్ అయితే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ప్లస్ సింబల్లోకి వెళ్ళండి, ఆడియోలోకి వెళ్ళి ఒక ఆడియో ఫైల్ అయితే సెలెక్ట్ చేయండి. సో నేను యూజ్ చేస్తున్న ఆడియో ఫైల్ ఇది. సో మనం వీడియో ఎక్కడి వరకు ఎడిటింగ్ చేసుకుంటున్నామో చూసుకొని ఆ రిమైనింగ్ పార్ట్ అయితే మనం ట్రిమ్ చేసుకున్నాం. సో ఈ ఆడియో సెలెక్ట్ చేసుకుని ఈ 4th వన్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే రిమైనింగ్ పార్ట్ అయితే కట్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చిన తర్వాత ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోను కూడా మొత్తం వీడియో డ్యూరేషన్ ఎంతవరకు ఉంది అంతవరకు అయితే ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాం. సో ఓకే ఫ్రెండ్, ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ ఫోటోని ఈ విధంగా ఈ ఫోటోని కొద్దిగా అయితే మనం జూమ్ చేసుకుందాం. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఈ రైట్ సైడ్కి అయితే ఈ విధంగా జరుపుకోండి. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 15 సెకండ్స్ వరకు ఈ విధంగా స్క్రోల్ అయితే చేయండి. ఎగ్జాక్ట్ టైం అక్కర్లేదు, 15 బయట ఎక్కడ మీరు కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో 15 సెకండ్స్ ద్వారా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుని ఇక్కడ మార్క్ కూడా పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకు సింపుల్గా ఉంటుంది. సో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని అయితే కరెక్ట్గా సెంటర్లోని ఈ విధంగా లెఫ్ట్కి అయితే స్క్రోల్ చేయని విధంగా. సో ఓకే, మళ్ళీ ఆ ఫోటో ఎండింగ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. రైట్కి అయితే ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి కరెక్ట్గా ఇమేజ్ సెంటర్లోనే వచ్చిన తర్వాత స్టాప్ చేసిన సరిపోతుంది. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక టెంప్లెట్ ఇస్తాను, ఆ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఆ టెంప్లెట్. సో దీన్ని కూడా 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిలోకి వెళ్ళి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఓకే, అలాగే ఈ వీడియోకి ఆడియో ఉంటే ఆడియోని అయితే మనం ఆఫ్ చేసేద్దాం. అలాగే రిమైనింగ్ పార్ట్ని మనం కట్ చేసుకున్నాం. ఓకే, స్టార్టింగ్కి వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ వచ్చి ఇమేజ్ అండ్ వీడియోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఈ ట్రీ పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సో అలాగే ఇప్పుడు ఈ ఇమేజ్ని కూడా మనం వీడియో ఎడిటింగ్ ఎంతవరకు చేస్తే అంతవరకు అయితే ఈ విధంగా డ్రాగ్ చేసుకుందాం. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఒకసారి సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ ఉంది చూడండి, కలర్స్లో ఉంటుంది, కలర్ అండ్ లైట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీంట్లోకి వెళ్తే ఉంటుంది ఈ ఎఫెక్ట్. సో ఇప్పుడు మనం సాచురేషన్ కొద్దిగా పెంచుదాం మనం, అంటే కలర్ కొద్దిగా డల్గా ఉంది కదా, సో వైబ్రేషన్స్ కూడా కొద్దిగా పెంచుదాం. సో ఓకే, ఇప్పుడు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా రైట్కి అయితే స్క్రోల్ చేయండి. కీ ఫ్రేమ్ ఏమైనా యాడ్ చేయకనుకొని చెప్తాను, అప్పుడైతే కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఫస్ట్ అయితే ఈ ఫోటోని ఈ విధంగా సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి.
కీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 15 సెకండ్స్ వరకు ఈ విధంగా డ్రాగ్ చేయండి. సో అందుకే మార్క్ పెట్టుకుని మనకు సింపుల్గా ఉంటుంది. రెండు ఒకేసారి మూవ్ అయితే అవుతాయి. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఆ రెడ్ లైన్ వస్తుంది చూసారా, ఆ లైన్ వస్తే సెంటర్లోని మనం మూవ్ చేస్తున్నట్టుగా ఈ విధంగా లెఫ్ట్కి అయితే మూవ్ చేయండి. ఓకే, మళ్ళీ ఎండింగ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సో ఈ విధంగా సెంటర్కి ఆ ఫోటో సెంటర్కి వచ్చినంతవరకు ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఓకే, సెంటర్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. ఇక్కడ జూమ్ అనే ఆప్షన్, ఇంకా థర్డ్ డౌన్ ఆప్షన్, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 28 సెకండ్స్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. మళ్ళీ ఎండింగ్కి వెళ్ళి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ ఫోటోని ఈ విధంగా జూమ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఓకే, ఈ విధంగా మొత్తం కనిపించుకుంటా జూమ్ అంతా చేయండి, ఆ ఫోటో మొత్తం కనిపించుకుంటా. ఓకే, ఇక్కడ చిన్న మార్క్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి దుర్గామాత ఫోటో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. మళ్ళీ ఎండింగ్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దుర్గామాత ఫోటో ఉంది కదా, సో దీన్ని అయితే ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. సో ఓకే, ఇలా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో మీకైతే ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి వీడియో ఎలాగొచ్చిందో చూడండి. నాకైతే బాగా వచ్చింది అనిపిస్తుంది. సో వీడియో ఎలాగుందో అయితే మీకు చూసి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలాగొచ్చిందో మీరే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేసి. వీడియో మీరు టెలిగ్రామ్లో అయితే చూడండి. టెలిగ్రామ్ చూస్తే వీడియో అయితే చాలా బాగా వచ్చింది, మీకు అక్కడైతే బాగా నచ్చుతుంది. సో మీకు కావాలంటే టెలిగ్రామ్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో గాయస్, వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.